చనాక కొరాటా ప్రాజెక్ట్ పనులకు అతిగతి లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనుల కోసం 70 కోట్లు విడుదల చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఎంత నిధులు అవసరమైనా నిధులిస్తామని హామీ ఇచ్చారు. నిర్మిస్తున్నటువంటి కోటా చనాక ప్రాజెక్టులో 2017లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగానే ఇబ్బంది పెట్టింది. ₹1 పరిహారం ఇవ్వక రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కూడా నయా పైసా రైతులకు పరిహారం ఇస్తలేదు. మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము. దానికి ఇప్పుడే 70 కోట్లు విడుదల చేసినాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీ అకౌంట్కి. మరి అది చనాక కొరాటా ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటగారికల్ అష్యూరెన్స్. ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరిగా రిలీజ్ చేస్తాం.